ఈ రోజున పరిష్కారం కాని సమస్యలు మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. జవాబు లేని ప్రశ్నలు మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. అలాగనే ఆగిపోయిన కార్యాలు ఎన్నో మీ జీవితంలో ఉన్నాయి. కఠినమైన పరిస్థితుల్లో, కఠినమైన సిచ్యువేషన్లో మీరు ఉన్నారు. ఏం చేయాలో, ఎలా వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో కూడా మీరు ఉన్నారు. ఒక్కరిగా ఉన్నారు. ఎవరి సహాయం మీకు లేదు. ఏం చేయాలి అని అంటే సమాధానం లేని స్థితిలో మీరు ఉన్నారు. మీ స్థితిని మార్చే ఒక గొప్ప విషయాన్ని నేను మీకు ఈ రోజున ఈ యొక్క వీడియో ద్వారా తెలియచేయబోతా ఉన్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. ఆఖరి వరకు కూడా ఈ యొక్క వీడియోని వీక్షించండి. దానికంటే ముందుగా ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. లాస్ట్ వరకు కూడా చూడండి. దేవుడు నీతో మాట్లాడతాడు. ఎందుకు అనగా నీ స్థితిని దేవుడు మార్చాలని అనుకుంటున్నాడు. నీ పరిస్థితిని దేవుడు మార్చివేయాలని అనుకుంటున్నాడు. ప్రభు నీకు సహాయం చేయాలని అనుకుంటున్నాడు. ఈ రోజున అప్పుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన నిన్ను దేవుడు బయటకు తీసుకురావాలని అనుకుంటున్నాడు. అయితే మీరు ఒక పని చేయాలి. అద్భుతాలు మీ జీవితంలో మీరు చూడాలి అంటే 3 దినాలు మాత్రం తప్పకుండా ఈ విధంగా మీరు చేయాలి. అది ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా నేను వాక్యం ద్వారా నేను మీకు తెలియపరుస్తాను. ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు అద్భుతాలను చూస్తావు. ఖచ్చితంగా దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఆశగల నీ ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. అవసరతలో ఉన్న నీకు అవసరాలను దేవుడు తీరుస్తాడు. ఖచ్చితంగా నీ జీవితాల్లో అద్భుతాలను చూస్తావు. యు విల్ సీ మిరకల్స్. అద్భుతం అంటే ఎలాంటి అద్భుత కార్యాలు అంటే నువ్వు నమ్మలేని కార్యాలను దేవుని పట్ల చేయబోతా ఉన్నాడు. సో దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాము. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. సో 32 కంటే 29 నుండి ధ్యానం చేసుకుందాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నుండి నేను చదువుతున్నాను. యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలియా సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహంలో ఆయన యొద్దకి కుంటివారు, గ్రుడ్డివారు, మోగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచాడు. మోగవారు మాట్లాడుటయును, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గ్రుడ్డివారు చూచుటయును జనసమూహం చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహింపరిచిరి. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి, ఇది బాగా నోట్ చేసుకోనండి, నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గంలో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెల అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో అనిరి. యేసు, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా, వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను, ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4,000 మంది పురుషులు. అంటే స్త్రీలను కౌంట్ చేయలేదు, పిల్లల్ని కౌంట్ చేయలేదు, కానీ తినిన వాళ్ళు మాత్రం 4,000 మంది పురుషులు. స్త్రీలను పిల్లలను కూడా కౌంట్ చేస్తే ఇంకా చాలా వేల మంది అవుతారు. సో కొన్ని వేల మందికి, అంటే 4,000+ మెంబర్స్కి దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారు సముద్ర తీరానికి వెళ్ళాడు. అక్కడ కొండ ఎక్కి అక్కడ కూర్చున్నాడు. అనేక జనసమూహాలు ఆయన వద్దకు వచ్చారు. కుంటివారు, గుడ్డివారు, అలాగే మోగవారు, అంగహీనులు మొదలైన అనేకులు కూడా అక్కడికి వచ్చి ఆయన పాదాల దగ్గర పడవేసినప్పుడు మోగవారేమో మాట్లాడారు, అంగహీనులు బాగుపడ్డారు, కుంటివారు నడిచారు, గుడ్డివారు చూచారు. అక్కడ ఈ కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన పాదాల యొద్ద దరిదాపుగా 4,000 మందికి పైబడి జనాలు, అంటే 4,000+ పీపుల్స్ మోర్ దెన్ అక్కడ ఉన్నారు. 3 దినాల నుండి ఆయన యొద్ద ఉన్నారు. అయితే వాళ్ళు యేసు ప్రభు వారి యొద్ద నుండి వెళ్ళిపోయే సమయం వచ్చింది. అయితే ప్రభు వారి మీద కనికరపడుతున్నాడు.
వారి మార్గంలో మూర్చపోదురేమో, తినలేదు కాబట్టి 3 రోజులు వెళ్ళేటప్పుడు కళ్ళు తిరిగి కింద పడిపోతారేమో, సో వాళ్ళని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారితో చెప్పి, దేవుడు వారందరూ తిని తృప్తి పొందినట్లుగా ఆశీర్వాదాన్ని ఆ రోజున వారికి ఆశీర్వాదకరమైన రొట్టెలు కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళకి సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడిచ్చి వాళ్ళ ఆకలిని తీర్చాడు. దీన్ని బట్టి మనకు అర్థం ఏమిటి అంటే, 3 దినాలు మీరు యేసు ప్రభు వారి యొద్ద ఉండి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేసినట్లయితే, 3 దినాలు యేసు ప్రభు వారి యొద్ద ఉపవాసం ఉండి, లేకపోతే మందిరంలోనో లేకపోతే మీ ఇంట్లోనో మీరు ఉపవాసం ఉండి దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ ఉపవాస ప్రార్థన ఆలకించి నీ మీద దేవుడు కనికర పడతాడు. ఏమీ తినకుండా ఉంటే దేవుడు ఖచ్చితంగా నీ మీద కనికర పడతాడు. కనికర పడడం అంటే ఏంటంటే జాలి పడతాడు, నీ గురించి ఆలోచన చేస్తాడు. అలాగనే నీవు అలాగా మూర్చపోయి ఏం తినకుండా ఉండి కళ్ళు తిరిగి పడిపోతావని దేవుడు ఖచ్చితంగా నీ మీద కనికరాన్ని చూపించుతాడు. అలా ఉపవాసముతో ఉండి ఒట్టి చేతులతో నిన్ను పంపించడం దేవునికి ఇష్టం ఉండదు కనుక దేవుడు నీకు అద్భుతం చేయడానికి ఖచ్చితంగా పూనుకుంటాడు. ఆ రోజున జనసమూహములకు అనగా 4,000 మందికి పైబడి ఉన్న జనాలకి దేవుడు ఆయన శిష్యులను పిలిచి రొట్టెలను తీసుకొని ప్రార్థన చేసి ఆశీర్వదించి వడ్డించినప్పుడు వారందరూ కూడా తిని తృప్తి పొందారు. అనగా ఆశగల ప్రాణమును దేవుడు ఏం చేస్తాడు అంటే తృప్తిపరుస్తాడు. అలాగనే ఆకలి కొనిన వాని ఆకలిని దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుడు నీ హృదయవాంఛలను తీరుస్తాడు. దేవుడు ఎంతగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు అంటే, మీరు గనక 3 రోజులు ఉపవాసం ఉండి దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా రాజ్యాలను దేవుడు కదిలించాడు. మరి నీవు కూడా ఒక 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. 3 దినాలు ప్రభు యొద్ద ఉండు. ఆయన నీ మీద కనికరపడి నీకున్న అప్పులను దేవుడు తొలగిస్తాడు. ఉద్యోగం కోసం ప్రార్థన చేయి, ఉద్యోగం వెంటనే దొరికిద్ది. నీ భర్త రావాలని ప్రార్థన చేయి, నీ భార్య రావాలని ప్రార్థన చేయి, ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. నీ బిడ్డలు రావాలని ప్రార్థన చేయి, ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. అలాగనే గర్భఫలం కావాలని ప్రార్థన చేయి, గర్భఫలాన్ని దేవుడు ఇస్తాడు. అలాగనే మంచి ఉద్యోగం కావాలని ప్రార్థన చేయి, ఉద్యోగాన్ని ఇస్తాడు. బిజినెస్లో అభివృద్ధిని దయచేయమని ప్రార్థన చేయి, సంఘాన్ని పరిచర్ని ఆశీర్వదించమని ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏదైతే ప్రార్థన చేయాలనుకుంటున్నావో వాటన్నిటిని కూడా ఒక పుస్తకంలో ఒక బుక్ మీద పాయింట్లన్నీ రాసుకొని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ఉదయం నుండి సాయంత్రం, సూర్యోదయం నుండి సూర్యాస్తమయం దాకా ఏం తినకుండా ప్రభు సన్నిధానంలో ఉండి కనిపెట్టి ఒక ప్రార్థనా గదిలోనికి ఎవ్వరు రాని ప్రదేశంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఉపవాసం ఉండి దేవుడు కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేయి. నిన్న ఆయన ఒట్టి చేతులతో పంపించడు, నిన్న ఆయన తృప్తిపరుస్తాడు, నీ మీద ఆయన ఖచ్చితంగా కనికరపడతాడు, నిన్ను ఆయన ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. కాబట్టి ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వాక్యం చదువు, కీర్తనలు పాడు, దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేయి. ఉదయాన్నే 5 గంటల నుండి 6 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుండి 2 వరకు, సాయంత్రం 7 నుండి 8 వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తదుపరి ఆహారాన్ని భుజించు. మరలా 2వ రోజు కూడా అలాగే చేయి. సేమ్ అలాగే చేయి. సాయంత్రం 7-8 తర్వాత భోజనం చేయి. మరలా తర్వాత 3వ రోజు కూడా 7-8 తర్వాత భోజనం చేయి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం దేవుడి సన్నిధానంలో గంటసేపు ప్రార్థన చేసి వాక్యం చదువుకొని దేవుని యొద్ద గడుపు. నిన్ను ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించి నీ సమస్యల్లో నుండి నిన్ను విడిపించి నీ అవసరాలను తీర్చి నీకు దేవుడు జవాబిచ్చి నీకు ప్రత్యక్షమై దేవుడు నీతో మాట్లాడతాడు. సో అద్భుతాలు మీరు చూస్తారు, ఆశ్చర్య కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. కని విని ఎరుగని ఘనమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ఈ ప్రకారంగా చేయండి. దేవుడు నీ కొరకు ద్వారాలను తెరిచి ఆయన నీకు మార్గాన్ని సిద్ధం చేయను గాక. ఆమెన్, ఆమెన్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగనే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థనలు ఏమైనా డౌట్లు, సందేహాలు ఉంటే ఆ నెంబర్కి నాకు కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. అలాగనే కామెంట్స్లో యేసయ్య నన్ను తృప్తిపరుస్తాడు, యేసయ్య నన్ను తృప్తిపరుస్తాడు అని రాయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్.